హాయ్ ఫ్రెండ్స్, ఎక్కడికి బస్సులో ప్రయాణం అనుకుంటున్నారా? ఐపీఎల్ మ్యాచ్ చూసేందుకు, ఎస్ఆర్హెచ్ వర్సెస్ ముంబై మ్యాచ్ చూసేందుకు మేము ముందుగా ఖమ్మం నుండి ఏసీ బస్సులో హైదరాబాద్కి వెళ్ళాము. హైదరాబాద్లో దిగిన తర్వాత అంటే ఎల్బీ నగర్లో దిగి ఎల్బీ నగర్ నుండి ఉప్పల్ స్టేడియం కోసం ఇక్కడ మన సిటీ లోకల్ బస్సు అప్రోచ్ అయ్యి ఇప్పుడు సిటీలో లోకల్ బస్సులో వెళ్తున్నాము. సో ఇది వచ్చేసి మన ఉప్పల్ పరిసర ప్రాంతాలు. చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ అయితే ఉందంటే, సో ఇక్కడ మాత్రం అంతా మనకు ప్రశాంతంగా కనిపిస్తుంది. ఇది వచ్చేసి మన ఉప్పల్ స్టేడియం దగ్గరలోనే మన నాగోల్ దాటిన తర్వాత అనమాట. సో ఇక్కడ మాత్రం రోడ్డు మనకు ప్రశాంతంగా కనిపిస్తుంది, కానీ ఉప్పల్ సరౌండింగ్స్లో మాత్రం అయితే అసలు ట్రాఫిక్ జామ్ విపరీతంగా పెరిగిపోయిందండి. మ్యాచ్ చూసేందుకు ఎంతమంది జనాలు ఎక్కడి నుంచి వచ్చారో అర్థం కాలేదు, కానీ సో కుప్పలు తెప్పలుగా అక్కడ మనం చూసారు కదా. ఇప్పుడు మనం ఉప్పల్ స్టేడియం నియర్ వచ్చేసాము. ట్రాఫిక్ జామ్ కిలోమీటర్ల మేర ఆగిపోయింది. అయితే ఎందుకు ట్రాఫిక్ జామ్ అయింది అంటే, క్రికెట్ మ్యాచ్ చూడడానికి వచ్చే వాళ్ళ కోసం అండి. కొంతమంది రోడ్డు క్రాస్ చేస్తున్నారు కాబట్టి, అంటే ఇటు నుంచి అటు నుంచి ఇటు రోడ్డు క్రాస్ చేస్తున్నారు స్టేడియం కోసం వెళ్ళేందుకు. చూస్తారు కదా ఇక్కడ ఎంతమంది పబ్లిక్ ఉన్నారో. సో వీళ్ళ కోసం కొద్దిసేపు ట్రాఫిక్ జామ్ చేశారు మొత్తం కూడా, అంటే రోడ్డు క్రాస్ చేయడం కోసం అనమాట. ఇక్కడ కొంచెం ట్రాఫిక్ జామ్ అయింది, స్లో మూమెంట్ అయితే నడుస్తుంది. ఇక ఉప్పల్ స్టేడియం దగ్గరలోనే మెట్రో స్టేషన్ కూడా ఉంది. సో మెట్రో స్టేషన్ నుంచి దిగి చాలామంది కూడా స్టేడియంకి వెళ్తున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత క్రౌడ్ ఉంది అంటే, చాలామంది అక్కడ సన్ రైజర్స్ కానీ ముంబై జెర్సీలు కొంటున్నారు, అలానే క్యాప్స్ తీసుకుంటున్నారు. అక్కడ అమ్మేవాళ్ళు అలానే మ్యాచ్ చూడడానికి వచ్చే వాళ్ళతో సందడి కోలాహలంగా మారింది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎస్ఆర్హెచ్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ముంబైలో రోహిత్ శర్మతో పాటు బుమ్రా వంటి స్టార్ ప్లేయర్స్ కూడా ఉండడంతో వాళ్ళకి సపోర్ట్ చేసేందుకు కూడా చాలామంది ఫ్యాన్స్ ఇక్కడికి వచ్చేసారు. మేము కూడా ఇప్పుడు ఇక మెల్లగా స్టేడియం వైపు పోతున్నాము. సో మా వెనక కూడా చూస్తున్నాం కదా, చాలామంది అమ్మాయిలు, అబ్బాయిలు, పెద్దవాళ్ళు, పిల్లలతో సో ఈ మ్యాచ్ చూసేందుకు ఎంతోమంది ప్రేక్షకులు, వీక్షకులు అనేది ఈ స్టేడియంకి చేరుకుంటున్నారు. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ అంటే ఎంత రంజుగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో అందుకే ఈ మ్యాచ్ లైవ్లో చూడాలని కూడా చాలామంది జెర్సీలు వేసుకొని తమ అభిమాన టీంను సపోర్ట్ చేసేందుకు స్టేడియం వైపు పయనమయ్యారు. ఇక ఇప్పుడే స్టేడియంలో కూడా ఎంటర్ అయ్యాము. చూశారు కదా ఇక్కడ ఎలా ఉందో. సో చాలా ప్రశాంతంగా ఉంది. అంటే ఇది వచ్చేసి టైం ఈవినింగ్ 5:30 అయింది. ఇంకా ప్లేయర్స్ కూడా గ్రౌండ్లోకి రాలేదు. అలానే మెల్లమెల్లగా ఇప్పుడిప్పుడే ఈ మ్యాచ్ చూసేందుకు చాలామంది వస్తూ ఉన్నారు. సో అటువైపు మొత్తం నిండిపోయింది. ఇంకా మేమున్న ఏరియాలో ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్ అనమాట. సో ఈ గ్రౌండ్ ఫ్లోర్ చాలా దగ్గరగా కనిపిస్తుంది మ్యాచ్. ప్లేయర్స్ కూడా ఆ బౌండరీ లైన్ దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళని ఈజీగా అంటే ఐడెంటిఫై చేయవచ్చు. ఇక వారిని పిలవగానే కూడా కొంతమంది విష్ చేయడం మేము గమనించాము. చాలా దగ్గరగా వాళ్ళని చూసాము. సో ఇక మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత మాత్రం ప్రేక్షకుల కోలాహలం మాత్రం ఓ రేంజ్లో ఉందండి. అరుపులతో, కేకలతో, గోలలతో అసలు స్టేడియం అయితే మారుమోగిపోయింది. సో కొంచెం సేపు అంటే మ్యాచ్ అనేది మేము 7:30 కాబట్టి మేము ఆల్రెడీ 5:30కి లోపలికి వచ్చేసాము. సో లోపలికి వచ్చిన తర్వాత ఇక అక్కడ వెదర్ని, అక్కడ అట్మాస్ఫియర్, అక్కడ ఆడియన్స్ గోలల్ని అంతా ఎంజాయ్ చేయాలని ముందే స్టేడియంకి వచ్చేసి సో మొత్తం కూడా అంతా అబ్జర్వ్ చేసాము. సో కాకపోతే మాకు ఒక చిన్న డిస్టర్బెన్స్ లాగా ఈ జాలి ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలామంది ఆడియన్స్ అనేది గ్రౌండ్లోకి ఈజీగా వెళ్ళిపోయి ప్లేయర్స్ని ఇబ్బంది గురిచేస్తున్నారు. అందుకే థియేటర్ వాళ్ళు కాస్త సెక్యూరిటీ పర్పస్గా ఇంత పెద్ద పెద్ద జాలీలు ఏర్పాటు చేశారు. పోలీస్ సెక్యూరిటీ కూడా బీభత్సంగా ఉంది. ప్రతి గ్యాలరీలో కూడా పోలీసులు చాలామంది ఉన్నారు. సో కనీసం ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదా ఫెన్సింగ్, ఆ ఫెన్సింగ్ దగ్గరికి వెళ్ళినా కూడా పోలీసులు వెళ్ళనివ్వడం లేదు. చాలా స్ట్రిక్ట్గా ఇక్కడైతే ఉంది. చూస్తున్నారు కదా మనకు కనిపిస్తుంది బిగ్ స్క్రీన్. ఆ స్క్రీన్ మీద కూడా మనకి ఎప్పుడన్నా రీప్లేస్ కానీ, అవుట్ అయిన తీరు కానీ అన్నీ కూడా ఆ బిగ్ స్క్రీన్ మీద మనం చూడొచ్చు. మా వెనుక ఒక బిగ్ స్క్రీన్ ఉంది, అలానే ఆపోజిట్లో కూడా ఒక బిగ్ స్క్రీన్ ఉంది. సో మొత్తం కూడా స్టేడియం అయితే హౌస్ఫుల్ అయిపోయిందండి. అటు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్, ఇటు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అయితే తమ టీంలకు సపోర్ట్ చేస్తూ ఫుల్గా ఎంకరేజ్ చేశారు. సో ఇక్కడ ఇప్పుడైతే ప్రస్తుతానికైతే చైర్స్ అన్ని ఇలా ఖాళీగా ఉన్నాయి. ఎందుకంటే 5:30 to 6 మధ్యలో ఇదే టైం అనమాట. అందుకే స్టేడియం అయితే కొంచెం ఖాళీగా ఉంది. కానీ 7 o'clockకి మాత్రం ఆల్మోస్ట్ స్టేడియం ఫుల్ అయిపోయింది. మీకు ఆన్లైన్లో చూసుకున్నా కూడా సోల్డ్ అవుట్ అని పెట్టేయడంతో చాలామంది ఫ్యాన్స్ కూడా ఆ గ్రౌండ్ దగ్గరకు వచ్చి టికెట్ల కోసం ట్రై చేశారు. మమ్మల్ని కూడా 2-3 అడిగారు, టికెట్స్ ఏమైనా ఉన్నాయని అడిగారు. ఇక టికెట్ దొరికిన వాళ్ళైతే మాత్రం ఎంతో నిరాశతో అయితే వెళ్ళిపోయారు. సో ఇక ఈ స్టేడియంలోకి రావడానికి సెక్యూరిటీ మాత్రం ఎంత టైట్గా ఉందంటే, ఫస్ట్ నుంచి అంటే గేట్ దగ్గర నుంచి కూడా చాలా టైట్ సెక్యూరిటీ. ఎలా అంటే ఒక్కొక్కసారి ఒక టికెట్ని అలానే మన పాకెట్స్లో ఉన్న వస్తువుల్ని అన్నిటినీ కూడా వాళ్ళు తరువుగా చెక్ చేస్తున్నారు. చిన్న కీ చైన్స్ కూడా వాళ్ళు ఎలో చేయట్లేదు. మన మొబైల్ ఛార్జెస్ కానీ, పవర్ బ్యాంక్స్ కానీ ఏవి కూడా వాళ్ళు జెండూ బాంబ్స్ లాంటి వాటిని కూడా వాళ్ళు తీసి పక్కన పడేశారు. సో ఇవన్నీ మేము చూసాం కాబట్టి చెప్తున్నాను. ఇంకా ఇప్పుడే ఒక్కొక్క ప్లేయర్ అనేది మన స్టేడియంలోకి వచ్చేస్తున్నారు. ముందుగా ముంబై ఇండియన్స్ ప్లేయర్స్ అనేది వచ్చేసి
వార్మప్ స్టార్ట్ చేశారు. బౌలింగ్, బ్యాటింగ్ అంతా కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. దాదాపు 1.5 అవర్ వీళ్ళు ఇక్కడైతే ప్రాక్టీస్ చేశారు. అలానే ముందు ముంబై వచ్చారు, తర్వాత ఎస్ఆర్హెచ్ వాళ్ళు వచ్చారు. అయితే ఈ మ్యాచ్ అయితే చాలా హోరాహోరీగా సాగుతుంది అని అందరూ ఎంతో ఆశతో ఎదురు చూశారు. కానీ సన్ రైజర్స్ బ్యాట్స్మెన్స్ మాత్రం చాలా నిరాశపరిచారు. దాంతో ముంబై ఇండియన్స్కి టార్గెట్ చేస్ చేయడం అనేది చాలా ఈజీగా అయిపోయింది. ముఖ్యంగా రోహిత్ శర్మ తన ఫామ్ని కొనసాగిస్తూ ఈ మ్యాచ్లో కూడా అర్ధ సెంచరీ చేశాడు. దీంతో ముంబై ఇండియన్స్ ఖాతాలో మరో విజయం అయితే నమోదైంది. ఇక ప్రేక్షకులు అటు సెలబ్రిటీలు మొత్తం సందడి అయితే మనం ఉప్పల్ స్టేడియంలో కనిపించింది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న కెమెరా అటు ఇటు మూవ్ అవుతుంది. సో వ్యక్తి మెయిన్ ప్లేయర్స్ని టార్గెట్ చేసుకుంటూ, అంటే వాళ్ళ ఉన్న పరిసర ప్రాంతాలకు వెళ్తూ ఆ కెమెరాతో వాళ్ళని చిత్రీకరిస్తున్నారు. ఇంకా ఇక్కడ ప్లేయర్స్, ఎంపైర్స్, అలానే గ్రౌండ్ స్టాఫ్ అంతా కూడా స్టేడియం సిద్ధం చేస్తున్నారు. దాదాపు ఒక 6-7 గంటల ముందు నుంచి, అంటే మనకు మ్యాచ్ స్టార్ట్ అయితే 7:30కి అయితే ఒక 5-6 గంటల ముందు నుంచే గ్రౌండ్ స్టాఫ్ అంతా కూడా స్టేడియంని సిద్ధం చేశారు. ఇక మ్యాచ్ స్టార్ట్ అయిపోయింది. అక్కడ చూస్తున్నారు కదా ఎంత సందడిగా ఉందో. పైన ఫ్లడ్ లైట్స్ కానీ, ఆ చుట్టుపక్కల వాతావరణం కానీ చాలా సందడిగా ఉంది. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న వారు ముంబై ప్లేయర్స్ అనమాట. బౌండరీ లైన్ దగ్గరికి వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నారు. రోహిత్ శర్మ, బుమ్రా, హార్దిక్ పాండ్యా వీళ్ళు కూడా ఇక్కడికి బౌండరీ లైన్ దగ్గరికి వచ్చారు. వీళ్ళంతా కూడా ఒక బౌండరీ లైన్ దగ్గర క్యాచ్ని ఎలా పట్టాలి అనేది ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పుడు చూసింది మన రోహిత్ శర్మ క్యాచ్ పట్టాడు. సో ఆయన కూడా ఒక 10 నిమిషాలు ప్రాక్టీస్ చేసి వెళ్ళిపోయారు. సో అక్కడ రోహిత్ కనిపించేసరికి అందరూ కూడా రోహిత్ అని పిలుస్తున్నారు. కానీ రోహిత్ చూసి చూడనట్టుగా అక్కడ వ్యవహరించడం మనం ఈ వీడియోలో చూడొచ్చు. అయితే ప్లేయర్స్ అయితే చాలా దగ్గరగా మాకు కనిపించారు. కొంతమంది విష్ చేశారు, కొంతమంది మాత్రం పట్టినట్టుగా ఉన్నారు. సో ఇలా ముంబై ప్లేయర్స్ అయితే ఒక దాదాపు 1.5 అవర్ ఇక్కడ ప్రాక్టీస్ చేశారు. సో వీళ్ళ తర్వాత ఇప్పుడు చూశారు కదా, హెడ్ అనేది ఉరుకుతున్నాడు. హెడ్ మనతో పాటు క్లాస్ అని కొంతమంది కూడా వచ్చి ప్రాక్టీస్ చేయడం మనం ఇక్కడ చూడవచ్చు. అభిషేక్ శర్మ, అలానే మన క్లాస్ అని వీళ్ళందరూ కూడా కొంతసేపు వార్మప్ చేసి ఆ తర్వాత ఇక మ్యాచ్లోకి రంగంలో దిగారు. ఈ ఆటగాళ్ళు అయితే మాత్రం చాలాసేపు అయితే ఇక్కడ వార్మప్ చేశారు. సో వార్మప్ చేస్తున్నంతసేపు కూడా ఇక్కడ ఫ్యాన్స్ చూస్తున్నారు కదా, వాళ్ళని పిలవడం, వీళ్ళు చీరప్ చేయడం, సో చాలా సందడిగా ఉంది. సో ఇక్కడ మొత్తం మన ముంబై బ్యాట్స్మెన్స్ కానీ, బౌలర్స్ కానీ, సో ఆల్రౌండర్స్ అందరూ కూడా ఈ బౌండరీ లైన్ దగ్గర కాసేపు ప్రాక్టీస్ చేసి ఇక్కడ వచ్చిన ఫ్యాన్స్ని కూడా ఉత్సాహపరిచారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ ప్లేయర్స్ని పిలవడము, వాళ్ళని చీరప్ చేయడము. మలింగా కూడా వచ్చాడు. అలానే వారితో పాటు మిగతా వాళ్ళు కూడా అందరూ వచ్చేసి అక్కడ ప్లేయర్స్ని కొంచెం చీరప్ చేశారు. ఇక ఇక్కడ మీరు చూస్తుంది ఏంటంటే ఆల్రెడీ గేమ్ స్టార్ట్ అయిపోతుంది. సో గేమ్ స్టార్ట్ అయ్యే ముందు వీళ్ళు చిన్న ఆ గ్రౌండ్ని అలా క్లీన్ చేస్తున్నారు అనమాట. అంటే గ్రాస్ కానీ ఏమన్నా ఉంటే ఆ డస్ట్ అంతా కూడా కొంచెం క్లీన్ చేస్తున్నట్టు ఇట్లా మిషన్స్తో చేస్తున్నారు. సో ఇది ఒకటి ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ అనమాట. మొత్తం గ్రౌండ్ అంతా క్లీన్ చేసేసి ఆ తర్వాత మ్యాచ్కు సిద్ధం చేశారు. మొత్తానికి మాత్రం ఈ గ్రౌండ్ స్టాఫ్ అయితే ఈ మ్యాచ్ కోసం చాలానే కష్టపడ్డారని లైవ్లో చూశాక మాకు అర్థమైంది. మనం టీవీలో చూసినంతసేపు ఏదో మ్యాచ్ చూస్తాం, 4 6 కొడతాం. కానీ అక్కడ పరిస్థితి చూస్తే మాత్రం సో గ్రౌండ్ స్టాఫ్ అనేది మ్యాచ్ కోసం ఎంత కష్టపడుతున్నారు, అక్కడ ఆ టీం మేనేజ్మెంట్ కానీ మిగతా వాళ్ళు కానీ ఎంత ఈ మ్యాచ్ కోసం ఒక ఎఫర్ట్ పెడుతున్నారు అనేది ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది. చూస్తున్నారు కదా. సో మొత్తం కూడా ఇక్కడ స్టేడియంలో ఈ గ్రౌండ్ స్టాఫ్తో పాటు చాలామంది కామెంటేటర్స్ కానీ, నెక్స్ట్ అలానే ప్లేయర్స్ కానీ, వాళ్ళ కోచెస్ కానీ అందరూ వచ్చి ఇక్కడ స్టేడియాన్ని సిద్ధం చేస్తూ ఉన్నారు. మొత్తం కూడా చుట్టూ కెమెరాస్ మధ్యన అత్యంత పటిష్టమైన నిఘా మధ్య ఈ మ్యాచ్ అయితే చాలా అద్భుతంగా జరిగింది. కాకపోతే ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయిన విషయం ఏంటంటే చాలా హోరాహోరీగా ఈ మ్యాచ్ జరుగుతుంది అనుకున్నారు. కాకపోతే ముంబై డామినేట్ చేసి సన్ రైజర్స్ని ఈజీగా ఈ మ్యాచ్ తమ వశం చేసుకుంది. సో ఇక్కడ మ్యాచ్ జరుగుతున్న దృశ్యాలు ఇవి. మన ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఇక్కడ వీడియో చిత్రీకరించాము. చూశారు కదా, స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న దృశ్యాలు. అలానే ఇక్కడ ఆడియన్స్ చీరప్ చేయడము, అమ్మాయిలు, అబ్బాయిలు, పెద్దవాళ్ళు, పిల్లలు. ఇక్కడ మనకు రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ చేశాడు, అందుకనే బ్యాట్ లేపాడు. సో అదే సమయంలో ముంబై ఫ్యాన్స్ అయితే చూస్తున్న సందడి చూసాం కదా, ఎంత ఉత్సాహంగా ఎంత ఉల్లాసంగా కనిపించారు. సన్ రైజర్స్ ఫ్యాన్స్ మాత్రం కాస్త నిరాశలో ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ అప్పటికే మ్యాచ్ అయిపోయింది. ఇక ముంబై గెలుపు తథ్యం అనుకున్న సమయంలో ఫ్యాన్స్ మాత్రం, ముఖ్యంగా సన్ రైజర్స్ ఫ్యాన్స్ మాత్రం నిరాశలో ఉండిపోయారు. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న ప్లేయర్ అభిషేక్ శర్మ, అతను కూడా కొన్నిసార్లు ఫ్యాన్స్ను చీరప్ చేయడం, ఓడిపోతున్న సమయంలో కూడా ఫ్యాన్స్ని నిరుత్సాహపరచొద్దు అనే ఉద్దేశంతో ఆయన కూడా పలుమార్లు ఆ బౌండరీ లైన్ దగ్గరికి వచ్చి ఫ్యాన్స్ని హాయ్ చెప్తుండడం మనం ఇక్కడ వీడియోలో చూడవచ్చు.
మొత్తానికైతే ఈ మ్యాచ్ మాత్రం చాలా ఎగ్జైటింగ్గా సాగుతుంది అనుకున్నాం, కానీ చాలా చప్పగా సాగిందని చెప్పవచ్చు. సో ఇక్కడ ఫ్యాన్స్ మాత్రం చాలా హుషారుగా ఉత్సాహంగా ఉన్నారు. బౌండరీ కొట్టినప్పుడల్లా ముఖ్యంగా ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ నుంచి పెద్దగా బంతులైతే ఈ గ్యాలరీలోకి వచ్చి పడలేదు, కానీ ముఖ్యంగా రోహిత్ శర్మ కొట్టిన షాట్ ఒక ఫస్ట్ 6 మాత్రం మా వెనక్కి వెళ్ళిపోయింది. సో అది మా దగ్గర పడితే క్యాచ్ పట్టుకుందామని మేము ఎంతగానో ట్రై చేసాం, కానీ అది మా వెనక్కి వెళ్ళిపోయింది. సూర్యకుమార్ కూడా కొన్ని 6లు కొట్టాడు, అది వేరే సైడ్ వెళ్ళిపోయింది. సో అది కూడా మాకు కొంచెం బాధ అనిపించింది, ఎందుకంటే ఈ మ్యాచ్ అంటే మేము చాలా దగ్గర నుంచి ఈ మ్యాచ్ చూస్తున్నాం కాబట్టి కొంచెం ఏ ప్లేయర్ కొట్టినా కూడా మా దగ్గరికి బాల్ వస్తుందేమో, క్యాచ్ పట్టుకుందామని చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాము. కానీ అక్కడ అలాంటి పరిస్థితి లేదు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక ఎస్ఆర్హెచ్ ఫ్యాన్ అయితే తన టీషర్ట్ మీద ఎలాంటి కామెంట్ రాశాడు అనేది ఇక్కడ మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఇక అంతా ఫ్యాన్స్ అంతా కూడా నిరాశలో ఉన్నారు, వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయారు. అంటే ఆల్మోస్ట్ మ్యాచ్ అనేది ఇక ఓడిపోతుంది అనుకున్న సమయంలో ఒక్కొక్కరు కూడా మెల్లగా అక్కడి నుంచి సర్దేసుకుంటున్నారు. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ చాలా హోప్స్తో అయితే గ్రౌండ్కి వచ్చారు, కానీ వాళ్ళకైతే నిరాశ మాత్రం ఇక్కడ మనకు చూడొచ్చు. ఇక ప్రతి ఒక్కళ్ళు ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా హ్యాపీగా కనిపించారు. రోహిత్ శర్మ మళ్ళీ ఫామ్లోకి రావడం, సూర్యకుమార్ యాదవ్ ఎప్పటి మాదిరిగానే తన బ్యాట్ని జులిపించడం. ఇక బౌలర్స్ చూస్తే మన దీపక్ చాహర్ కూడా అద్భుతంగా బౌలింగ్ వేశాడు. నాన్ స్టాప్గా 4 ఓవర్లు వేసి సన్ రైజర్స్ హైదరాబాద్ని చాలా ఇబ్బంది పెట్టాడు. ఇక చాహర్తో పాటు బౌల్డ్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మొత్తానికి మాత్రం మ్యాచ్ మాత్రం సజావుగా సాగింది. ఇక ఇది ఎప్పుడు అంటే ఆల్మోస్ట్ మ్యాచ్ అయిపోయింది. అంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత అంతా కూడా గ్రౌండ్ స్టాఫ్ అంతా సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. చూడండి, ఎవరైనా లోపలికి వస్తారేమనే పోలీస్ వాళ్ళు థ్రెడ్స్తో అంటే పెద్ద పెద్ద తాళ్ళు పట్టుకొని ఎవరు కూడా ప్లేయర్స్ దగ్గరికి రాకుండా ఇక్కడ భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ ముంబై ప్లేయర్స్ వార్మప్ చూడడం మనం గమనించవచ్చు. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక కెమెరా అంటే మనకి రోప్ కెమెరా ఉంటుంది కదా, ఆ రోప్ కెమెరా అటు ఇటు మూవ్ అవుతుంటుంది కదా, ఆ రోప్ కెమెరాను కూడా తీసేస్తున్నారు. మ్యాచ్ అయిపోయింది, వెంటనే ఎవరి పనులు వాళ్ళు వెంటనే పూర్తి చేస్తున్నారు. పోలీస్ వాళ్ళు కూడా అందరినీ అక్కడి నుంచి పంపించేస్తున్నారు. మ్యాచ్ ముగిసిన వెంటనే కూడా ఎవరిని కూడా అక్కడ ఉండనివ్వటం లేదు. ఒక 5-10 నిమిషాలు మాత్రమే అక్కడ ఉంచేసిన తర్వాత పోలీస్ సెక్యూరిటీ వెంటనే ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళమని హెచ్చరిస్తూ ఉన్నారు. అలానే సెక్యూరిటీ కూడా టైట్ చేశారు. ముఖ్యంగా ప్లేయర్స్కి మాత్రం పటిష్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఏది ఏమైనా సన్ రైజర్స్ వర్సెస్ ముంబై మధ్య జరిగిన మ్యాచ్ మాత్రం మేము ఫుల్గా ఎంజాయ్ చేసాం. మీరు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.